హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈరోజు అయితే వీడియోలో ఫుల్ డే వ్లాగ్ తీద్దాము అనుకుంటున్నాము. సో సండే రోజు మా ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసిన పని ఇదనమాట. సో నైట్ స్టిచ్ చేశాను కదా, సో నైట్ కట్ చేశాను. సో నైట్ ఆల్రెడీ 3 డ్రెస్సెస్ అలా కట్ చేశాను, బట్ రెండింటికి లైనింగ్స్ లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇదైతే లైనింగ్ కూడా ఉంది అని చెప్పేసి సో ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం నా డ్రెస్ల మీద పడ్డాను. సో ఒక 2-3 డేస్ మొత్తం ఒక 2-3 డ్రెస్సెస్ నావైతే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటాను. చాలా డేస్ అవుతుంది డ్రెస్సెస్ చేసుకోక అని. సో ఇదైతే నా డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్ నేను ఇప్పుడు వేసుకొని తర్వాత నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఈ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అండ్ దీనికైతే మనం పాకెట్స్ కూడా పెట్టామన్నమాట. సో క్లయింట్స్కి పాకెట్ పెట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది. సో పాకెట్ ఉంటే ఫోన్ అయినా వేసుకోవచ్చు కదా అన్నట్టు ఓన్లీ. సో చూద్దాం. సో ఈ డ్రెస్కి అయితే పాకెట్ పెట్టాను. సో టోటల్గా డ్రెస్ లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు ఒకసారి వేసుకున్నాక చూపిస్తాను. సో ఇలా హాఫ్ సర్క్యులర్ ఫ్లేర్ అవుతుంది. సో ఏంటంటే రెగ్యులర్ వేర్కి బాగుంటాయి కదా ఇలాంటివి అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీకు కూడా ఇలా డ్రెస్సెస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కన్ఫర్మ్కి వాట్సాప్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా. సో నిన్న మొత్తంగా ఖాళీ ఉండే మార్నింగ్. సో ఈ రోజుకైతే మొత్తం ఫుల్ అయిపోయాయి అనమాట. అన్ని మ్యానిక్విన్తో సహా అన్ని హ్యాంగర్స్ ఫుల్ అయిపోయాయి. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ డ్రెస్ కట్ చేశాను అనమాట ఇప్పుడే. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది సండే. సో టిఫిన్ చేసేసాక ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఈ డ్రెస్ని ఇది స్లీవ్స్ లాగా అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లేర్ పార్ట్లో వస్తుంది అండ్ ఇది మనకి యోక్ పార్ట్ విత్ లైనింగ్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్టిచ్ చేయాలి. సో ఇది కూడా నా డ్రెస్సే. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. మై ఫోన్ ఆరుష్, గివ్ మై ఫోన్. ఫోన్ ఉందా చూడు, చెక్ చేయి ఒకసారి. డ్రెస్లో చెక్ చేయి. పాకెట్ ఉందంట. డ్రెస్కి పాకెట్ ఉందంట. ఇదిగో పాకెట్. ఐ షో యు వేర్ ఇస్ ద పాకెట్. ఏది? ఇది ఆచు ఫోన్. దిస్ ఇస్ ఆరుష్ ఫోన్. వేర్ ఇస్ మై ఫోన్? మెల్లగా తీయు. Yes, thank you, Aruchu. Aruchu, my phone. మెరూన్ డ్రెస్ కూడా అయిపోయిందనమాట. సో అది ఎలా ఉంది ఏంటి లుక్ నేను మీకు మధ్యలో చూపించేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇంకొక డ్రెస్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు మొత్తం సండే మొత్తం నా డ్రెస్సెస్ ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో మొత్తంగా చాలా డేస్ అయింది డ్రెస్సెస్ కదా అని చెప్పేసి తీసుకొని అన్నీ కూడా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లోంచే నేను డ్రెస్సెస్ అనేవి చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ లాగా లేదంటే బయటకు వెళ్ళడానికి షాపింగ్కి వాటికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వాటి పర్పస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి మనం రెడీ చేస్తున్నాము. సో ఆల్రెడీ 2 అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ వన్ వైట్కి మనకి గ్రీన్ కలర్ ప్రింట్తో ఇలాంటివి మనం ఆల్రెడీ ఫీడింగ్ డ్రెస్సెస్ కూడా చేసామన్నమాట. సో ఇన్ కేస్ ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా లేదంటే డ్రెస్సెస్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కన్ఫర్మర్కి వాట్సాప్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ మొత్తంగా కంప్లీట్ చేసాక నేను మీకు చూపించేస్తాను. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకే వచ్చేసినట్టే. సో ఈవినింగ్ అయిపోతుంది. సో ఫుల్ డే వ్లాగ్లో మనకి 3 డ్రెస్సెస్ కంప్లీట్ చేస్తున్నాము. సో దట్టు ఏంటంటే మరీ అంత హెవీగా కాకుండా జస్ట్ రెగ్యులర్ వేర్ లాగా లైక్ బయటకు వేసుకెళ్ళడానికి అలా కాలేజ్ వేర్కి అలా బాగుంటుంటాయి అనమాట. సో అలాంటి వాటిని రెడీ చేస్తున్నాము. సో దీనికైతే మనకి ఇలా డౌన్లో ఫ్రిల్స్ వస్తాయి అనమాట. సో ఇదంతా ఒకసారి కంప్లీట్ చేసేసి నేను మీకు చూపించేస్తాను. ఈట్ బేటా. అరే తినచ్చది. ఈట్ బేటా. కిక్ ఈట్ బేటా. ఒకసారి టేస్ట్ చూడు. టేస్ట్ సరే టేస్ట్ చూడు. ఫైనల్లీ ఈ డ్రెస్ కూడా అయిపోయింది. సో టోటల్గా మనకి డ్రెస్ లుక్ అయితే నేను వేసుకొని చూపించేస్తాను కాసేపు అయ్యాక. సో ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ కూడా అయిపోయిందనమాట. సో చూసారు కదా హ్యాంగర్స్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట. అండ్ పాపం ప్లేస్లోకి ఇలా మ్యానిక్విన్ మీద కూడా వేసేసా. సో టోటల్గా ఇవన్నీ కూడా డ్రెస్సెస్ నిన్న మార్నింగ్కి మొత్తం ఖాళీ ఉండే. సో ఈ రోజుకి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి మొత్తంగా. సో ఇప్పుడు మనం
వర్క్ ఈ రోజుకి ఆపేసి బయటికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మళ్ళీ వర్క్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చూపించు ఇంకెలానో చూపించేలా పప్పని చెప్పు. పప్పకి చూపించు. పప్పకి చూపించి ఏం చేయాలో చెప్పనా? సో అలా డ్రెస్సెస్ అన్నీ అయిపోయాక ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ ఒక ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చేది ఉండే. సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళేసి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పార్క్లో పక్కనే ఉంటుందన్నమాట, షాప్ దగ్గరలోనే. సో అక్కడ ఆడుకుంటాడు అని చెప్పేసి ఆరుష్ని కూడా తీసుకెళ్తే సండే అలా పార్క్లో ఎంజాయ్ చేశాడనమాట. చాలా కిడ్స్ ఉన్నారు సండే కాబట్టి, దట్టు ఈవినింగ్స్ అయితే ఈ పార్క్లో మెయిన్గా చాలామంది ఉంటారు. సో ఇదంతా ఏంటంటే కిడ్స్ ఓన్లీ ఆడుకోవడానికి మొత్తంగా ఇలా మొత్తం క్లోజ్ చేసేసి ఒక సర్క్యులర్ లాగా ఉంటుందన్నమాట సెంటర్లో, కరెక్ట్గా పార్క్ సెంటర్లో ఉంటుంది. సో ఈ ప్లేస్లో అందరూ బెలూన్స్ బయటనే అమ్ముతారు. సో ఆ బెలూన్స్ తీసుకొచ్చేసి ఫుల్ ఆడేసుకుంటారు అనమాట అందరూ కూడా. సో ఇలా చాలామంది ఉంటారు. సో అక్కడ వస్తే కాస్త ఆరుష్కి కూడా అలవాటు అవుతుంది కదా వేరే వాళ్ళతో అని చెప్పేసి, ఎప్పుడు మా ఇద్దరి మొహాలు స్పెషల్గా నా మొహమే చూసి చూసి పాపం ఆ టీవీలో రైమ్స్ చూసుకుంటూ ఇంకా వాడికి బోర్ కొడుతుందని చెప్పేసి కాసేపు అలా బయటకు వస్తే ఆడుకుంటాడని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్ళాం అనమాట. సో అలా అన్ని గేమ్స్ ఉంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా మనకి తమిళనాడు పర్టికులర్గా చెన్నైలో మనకి ఈ పార్క్స్లో ఏంటంటే కంపల్సరీ ఎక్సర్సైజ్కి అయితే డెఫినెట్గా ఉంటాయి. సో అవైతే మన దగ్గర ఎక్కువ కనిపించవు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. కంపల్సరీ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్వి చాలా గేమ్స్ ఉంటాయి. సో ఇంకా మన ఆరుష్ గారు అయితే నేనే ఇంకా ఎక్కుతాను, నేనే జారుతాను అని చెప్పేసి, దాంట్లో ఇది జిరాఫీ లాగా ఉంటుంది దాని మీద ఎక్కుతా అని చెప్పేసి, వాడికి ఏం ఎక్కరాదు వద్దు అంటే ఏడవడం అనమాట. సో అలా అయిపోయి బయటకు వెళ్ళి తీసుకొచ్చింది మనం ఇదనమాట. సో సండే కూడా మనకి వర్క్ తప్పదు. సో ఇది వైట్ కాటన్ లైనింగ్. సో చెప్పాను కదా డ్రెస్సెస్ అందుకే ఆగిపోయాయి అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి వైట్ కాటన్ లైనింగ్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు వీటితో పాటు నేను ఇంకా కొన్ని మెటీరియల్ కూడా తీసుకొచ్చాను. సో అవేంటి అని చెప్పేసి నేను మెటీరియల్ యూజ్ చేశారు అప్పుడు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే దీన్ని మనం యూజ్ చేసేసి డ్రెస్సెస్ చేసేద్దాం. ఇప్పుడే మనం ఆర్గాన్జాతో ఇలా ఫ్రిల్స్గా రెడీ చేసాం అనమాట. సో ఇప్పుడు ఇది ఆర్గాన్జాతో ఫ్రిల్స్ రెడీ చేస్తే ఇలా ఉంటుంది, జార్జెట్తో ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇలా 2 సైడ్స్ పీకో చేసేసి ఇలా చేసుకుంటాము. సో దీన్ని మనం ఇప్పుడు ఫీడింగ్ డ్రెస్ని ఆ జిప్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసెస్లో కవర్ చేయడానికి యోక్ పార్ట్లో యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్ ఇంతకుముందు చూపించాను కదా ఫ్రిల్స్, సో ఈ ఫ్రిల్స్ అనేవి ఇక్కడ ఫ్రంట్లో యూస్ చేస్తే మనకి టోటల్గా యోక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం జిప్స్ అనేవి ఇస్తాము. సో ఈ జిప్ అనేది మనకి కనిపించకుండా ఉంటుంది, దట్టు ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది కాబట్టి అసలు కనిపించదు. సో నార్మల్గానే కనిపించదు. అండ్ ఇవి కూడా పెట్టేసాము, కాస్త డిజైనర్ లుక్ అనేది వస్తుంది. అండ్ చూడడానికి కూడా అసలు ఫీడింగ్ డ్రెస్ లాగా కనిపించదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి స్లీవ్స్ లాగా. సో స్లీవ్స్కి ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాము. సో ఇది కూడా డబల్ లేయర్ ఫుల్ సర్క్యులర్ అనమాట. ఫుల్ సర్క్యులర్లో డబల్ లేయర్లో యూజ్ చేస్తున్నాము. సో స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసి చూపిస్తాను. యోక్ పార్ట్ వరకు అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. సో స్లీవ్స్ అయితే చూసారు కదా ఫుల్ సర్క్యులర్లో ఇలా మొత్తంగా పీకో చేసాం అనమాట. సో దట్టు డబల్ లేయర్ ఫుల్ సర్క్యులర్ అనమాట. సో చూస్తే లుక్ అయితే మొత్తంగా ఇలా ఉంటుంది పైన యోక్ పార్ట్కి. సో ఒకసారి మొత్తంగా కంప్లీట్ అయ్యాక నేను చూపిస్తాను. అండ్ లోపలైతే చిన్న స్లీవ్ ఇలా వేసాం అనమాట. సో పైనుంచి ఇలా కవర్ అయిపోతుంది కాబట్టి దానికైతే మనం టోటల్గా ఆర్గన్స్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ చిన్న స్లీవ్. లైక్ ఏంటంటే కొంతమందికి స్లీవ్లెస్ కంఫర్ట్ ఉండదు. సో అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి, లేదంటే మాత్రం జస్ట్ ఈ 2 స్లీవ్స్ అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే టోటల్గా ఫ్రంట్ యోక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేర్ పార్ట్ అటాచ్ చేసేద్దాం. సో డ్రెస్ అయితే అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో టోటల్గా నేను తర్వాత అన్ని డ్రెస్సెస్ కలిపి ఒకసారి వీడియో తీసేస్తాను. సో ఇప్పుడైతే నైట్ 12:30 1 అవుతుంది. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో టోటల్గా సండే వ్లాగ్ అనమాట ఇది. సో ఇవన్నీ డ్రెస్సెస్ అండ్ కింద చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. టోటల్గా ఇది ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.